గుడ్ మార్నింగ్ ఐరమ్మా. అది చూద్దాము. గుడ్ మార్నింగ్ ఐరమ్మా. అది చూద్దాము. గుడ్ మార్నింగ్ చెప్పినాను, అక్కకి చెప్పినావా గుడ్ మార్నింగ్? చెప్పు నాన్న. ఐరమ్మ గుడ్ మార్నింగ్ చెప్పు. హలో, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నా డెలివరీ తర్వాత నా డే రొటీన్లో నేను ఫుడ్ ఏం తీసుకుంటున్నా అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. ఎందుకంటే చాలామంది న్యూ మామ్స్ ఉంటారు కదా, అలాగే ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు కదా. ఈ వీడియో బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి చాలా చాలా యూజ్ అవుతుంది. ఈ ఫుడ్ తింటే మిల్క్ ప్రొడక్షన్ ఎక్కువ వస్తాయి అన్నమాట. సో కన్ఫామ్గా ఇలా తిని చూడండి. మార్నింగ్ లేవగానే ఇలా ఐరా అండ్ కన్నయ్యతో కొద్దిసేపు ఆడుకుంటానమాట. మార్నింగే 500 ml వాటర్, వామ్ వాటర్ అయితే తాగుతాను నేను. సో తర్వాత ఒక 15 మినిట్స్ అయ్యాక ఇదొకటి స్పెషల్ డ్రింక్ అనమాట, ప్రిపేర్ చేసిస్తుంది అమ్మ. ఇదైతే మిల్క్ సప్లైకి కానీ, డెలివరీ తర్వాత వెయిట్ లాస్కి కానీ, డైజెషన్కి కానీ అలా చాలా వాటికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేస్తారో అండ్ ఏం ఇంగ్రీడియంట్స్ కావాలో చెప్తాను. ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ వామ, 1 స్పూన్ జీలకర్ర వేసి బాగా బాయిల్ చేసుకోవాలన్నమాట. వాటర్ హాఫ్ వరకు బాయిల్ అయ్యేటట్టు ఒక గ్లాస్లో మనం పెద్ద గ్లాస్ వాటర్ తీసుకుంటే అందులో హాఫ్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలన్నమాట. సో చూసారా, ఈ విధంగా హాఫ్ అయ్యే వరకు బాయిల్ చేసుకోవాలి. సో తర్వాత నేనైతే కొంచెం బెల్లం వేసుకొని తాగుతున్నాను. ఎందుకంటే ఫస్ట్ టైం నేను తాగినప్పుడు నాకు వామిటింగ్ అయిందనమాట. సో అందుకే నేను ఇంకొంచెం బెల్లం వేసుకొని తాగుతున్నాను. ఇది ఓవర్ నైట్ కూడా సోక్ చేసి ఆ వాటర్ని తాగొచ్చు అనమాట. నాట్ వెరీ బ్యాడ్. ఇందులో మెయిన్గా మన మిల్క్ సప్లైకి హెల్ప్ అయ్యేది ఏంటంటే మెంతులు అనమాట. సో అందుకే మెంతులు యాడ్ చేసిందమ్మా. గుడ్ మార్నింగ్ కన్నయ్య. Good morning. Yes. Yes. Good morning. 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 డాడా అమ్మాడు ఆఫీస్కి. ఆఫీస్కి పోదామా? వస్తావా? నో మమ్మీ, డే కేర్ అని చెప్పు. అవినాష్ మామ కూడా వస్తాడు కదా. వస్తాడు. వెళ్ళండి, ముగ్గురు వెళ్తారా? ఐరమ్మా, ఐర బేబీ. డాడ వాళ్ళ బాస్ కొడతాడా? ఏం కొట్టాడు. నేను చెప్తా, ఏం కాదని చెప్తా. అవినాష్ మామని అడుగు. మామ నేను రావాలా అని అడుగుతావా? పోదామా? సో తర్వాత ఆ వాటర్ తాగిన తర్వాత మెంతులు, జీలకర్ర, వామ వాటర్ తాగిన తర్వాత ఒక 15 మినిట్స్ అయ్యాక ఇది ఓవర్ నైట్ సోక్ చేసిన ఆల్మండ్స్ అండ్ అంజీర్ అనమాట. సో ఇంకా నేను ఇక్కడ ఇవి తింటున్నాను. ఐరా అంజీర్ తినదు కానీ ఆల్మండ్స్ తింటుంది. సోక్ చేసిన అంజీర్ అయితే తినదు. బ్రష్ టీ అని సాంగ్ పాడుతావు కదా నువ్వు, పాడు. అవును, జర్మ్స్ వస్తాయి. బ్రష్ చేసుకోవాలి డైలీ కదా. ఆయనకి ఎన్ని జర్మ్స్ ఉన్నాయి? ఎన్ని వచ్చినాయి ఈరోజు? లేవు అసలు. ఉన్నాయి. సో ఇక్కడ ఐరాకి బ్రష్ చేయించినాక ఒక హాఫ్ అన్ అవర్ అయ్యాక మిల్క్ తాగుతాను అనమాట. 1 గ్లాస్ మార్నింగ్ అండ్ 1 గ్లాస్ నైట్ ఎవ్రీడే అయితే తాగుతాను నేను. చేస్తున్నా. ఏం కావాలి నీకు? వడ కావాలా? వడనే చేస్తా. వడనా నాకు చేసిస్తావా? చేస్తావా? బంగారు తల్లమ్మ నాకు చేసిస్తుందంట. తాతనా చేస్తాడు తాత. నువ్వు కూడా చేసిస్తాంటున్నావా నాకు? నాకు
నువ్వు ఒకటి నేను ఒకటా? సరే అమ్మా, సరే. సో తర్వాత ఇక్కడ వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అనమాట. ఈ బ్రేక్ఫాస్ట్ గోధుమ రవ్వ సన్నది, లైక్ మన ఉప్మా రవ్వ ఉంటుంది కదా, అలానే సన్నగా ఉంటుంది అనమాట. దాంతో అమ్మ కొంచెం క్యారెట్, పీస్ అండ్ కాజు వేసి చేసింది. నా మటుకు ఈ రవ్వ చేసింది. అండ్ కిరణ్ అమ్మకి అండ్ ఐరాకేమో వడ చేసింది అనమాట. తినొచ్చేసి అవినాష్ అన్న అనమాట, కిరణ్ ఫ్రెండ్. ఇద్దరు ఒకే ఆఫీస్లో వర్క్ చేస్తారు. సో ఇంకా వచ్చాడు, చిన్నోడితో ఆడుకుంటున్నాడు అనమాట. ఏమంటున్నామ్మా మామ? కన్నయ్య వెళ్తావా నువ్వు? మామతో నా ఆఫీస్కి వెళ్తావా? వస్తాడంట. ఎందుకట్లా కదులుతున్నావు? ఏం చూస్తావు? ఏం చూస్తావు? అక్కడిక్కడ పోతున్నావు, ఏడుకో. ఇదేందో చెప్పు. అదేంది అది? రైనో వాళ్ళ అక్కన అడుగు. వాళ్ళ అక్కకి తెలుసు అనిమల్స్ నేమ్స్. తమ్ముడు టీ షర్ట్ మీద అంటే ఇదేంది చెప్పు. తెలవదా నీకు? అక్క నాకు చెప్తుందేమో చూడు. అక్క ఇదేందో చెప్పు. సో మిల్క్ తాగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఉప్మా అనమాట. సేమ్ నా ప్రెగ్నెన్సీ డైట్లో ఎలాగైతే పోస్ట్ పార్టంలో కూడా అలానే నేను ఒక 2 to 3 hours గ్యాప్ ఇస్తూ ఎవ్రీ మీల్ తీసుకుంటాను. సో బ్రేక్ఫాస్ట్ నార్మల్గా డైలీ ఇడ్లీ, దోశ, ఉప్మా అట్లా ఎనీథింగ్ అనమాట. గుడ్ మార్నింగ్ బుడ్డోడు. గుడ్ మార్నింగ్ ఐరా. గుడ్ మార్నింగ్ కన్నయ్య. జర ఏనంటే ఏ అక్కకు కిసు. అమ్మ ఇచ్చిండుగా. కుక్కతో ఆటండి. అంటుంటూ ఆద్రిక్ బిట్ట ఇంకా కన్నయ్య. ఓ బంగారం కన్నయ్యలు. సో ఇక్కడైతే కన్నయ్యకి టమ్మీ టైం చేయిస్తున్నాం అనమాట. డైలీ ఒక 1/2 hour అయితే ఇలా టమ్మీ టైం అయితే పక్క చేయిస్తాము. హెడ్ బ్యాలెన్స్గా పెడతాడనమాట. కమాన్ కమాన్ కమాన్. కన్నయ్యలు వస్తున్నాయా? సో ఇప్పుడైతే ఇంకా క్లాత్ నాపీ వేస్తున్నాము. కొద్దిసేపు ఇలా క్లాత్ నాపీ వేసి ఒక 1 hour అలా కింద ఇట్లా మ్యాట్ వేసేసి ఉంచేస్తామన్నమాట. మంచిగా ఆడుకుంటాడు. సో ఎక్కువసేపు నాపీతోనే ఉంటాడు కదా. సో బాత్కి చేసే ముందు ఇలా ఒక 1 hour అలా క్లాత్ నాపీ యూస్ చేస్తాను అనమాట. మంచిగా ఉంటుంది, కొంచెం ర్యాషెస్ రాకుండా ఉంటాయి కదా అని చెప్పేసి. సో ఇంకా మంచిగా ఆడుకుంటాడు. కన్నయ్య బిడ్డ, కన్నయ్య. ఇదో అక్క నీకేం తెచ్చింది చూడు. వేసుకోవాలి ఇప్పుడు నువ్వు. విటమిన్ డి వేసుకుంటావా? విటమిన్ డి వేసుకుంటావా? తమ్ముడికి విటమిన్ డి వేయాలి ఇప్పుడు కదా. విటమిన్ డి వేయాలి. తినడు కాదు, ఇది సిరప్. సిరప్ ఓన్లీ 1 drop వేయాలంట తమ్ముడికి. వేద్దాం, ఓకేనా?
ఇక్కడైతే క్యూట్గా వాళ్ళ అక్క అయితే విటమిన్ డి తెచ్చింది వేయడానికి డ్రాప్స్. డైలీ వేస్తానమాట. సో మంచిగా ఇంకా తెచ్చిచ్చి వేయమని చెప్తుందనమాట డ్రాప్స్. కాకపోతే నాకైతే వీడికి ఏదైనా చేసేటప్పుడు ఐరా అయితే మంచి హెల్ప్ చేసేది. అమ్మ నేను ఇది పట్టుకోనా, అమ్మ ఇది చేయనా, అది చేయనా అని చెప్పి అంటది. ఇంకా ఆమెకు ఒక క్యూట్ బన్నీ ఉంటుంది అనమాట. సో నేను వీడికి చిన్నోడికి ఎలా చేస్తానో తన క్యూట్ బన్నీకి అలా చేస్తుంది. చాలా క్యూట్గా అనిపిస్తుంది నాకైతే. తమ్ముడు టీషర్ట్ మీద యానిమల్స్ ఏమేమి ఉన్నాయి చెప్పు. ఐరన్ చెప్తుంది గుడ్ గర్ల్. ఐరన్ చెప్పింది చీతా, షార్క్, బేర్, రైనోసర్, ఎలిఫెంట్, టైగర్, tortoise. Too many animals ఉన్నాయి. కానీ too animals ఉన్నాయి. తీసేసిందా అక్క? ఏమంటున్నాయి అమ్మా చిట్టి తండ్రి కన్యా? సో ఇప్పుడు వచ్చేసి లంచ్ టైం అనమాట. లంచ్ టైంకి అమ్మ పెసరపప్పు అండ్ బీరకాయ వేసి పప్పు చేసింది. దీంట్లో ఇంకా బీరకాయలో మనకి చాలా మిల్క్ సప్లై బాగా వస్తాయి అన్నమాట బీరకాయ తింటే కూడా. సో అందుకే బీరకాయ వేసింది. ఇంకా ఒక బాయిల్డ్ ఎగ్ అండ్ రైస్. ఇంకా దీంట్లోకి కొంచెము వెల్లుల్లి కారం చేసిందనమాట. వెల్లిపాయలకు కూడా చాలా మిల్క్ సప్లై వస్తుంది అనమాట. సో అందుకే ఇంకా వెల్లుల్లి కొంచెం నెయ్యి వేసుకొని ఫస్ట్ ముద్ద అయితే నేనైతే తింటానమాట వెల్లుల్లి కారము. అవునా నాకు చేస్తున్నావా? తమ్మునికి ఇట్లనే చేయండి. ఇట్లానే చేయించుకో మమ్మీతోటి. ఓహో 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 ఓహో. అవుతున్నారమ్మా ఇది అది ఏం చేస్తున్నావమ్మా? అయిరా అయిరా. ఏం చేస్తున్నావు? వాటర్ ఆడుకుంటున్నావా? తమ్ముడు స్నానానికి మరి వాటర్ వద్దా? తనే చేస్తున్నా మరి సరిపోవాలి కదా వాటర్. నువ్వు పడేస్తున్నావు వాటర్ని. ఆద్విక్ నాన్న చిట్టి కన్నయ్య గ్రాము ఓమైందయ్యా ఓమైంది. అయిపోయింది. ఫ్రెష్ ఫ్రెష్ ఫ్రూటీ కన్నయ్య ఎక్కు చూచునే అమ్మా. ఆద్విక్ బిడ్డ ఇప్పుడు వచ్చేసి నేను ఫ్రూట్స్ తింటున్నాను. మెయిన్గా అయితే పపాయ తినండి. ఎందుకంటే బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్కి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అనమాట పపాయ తింటే. సో అందుకే నేను ఇక్కడైతే పపాయ తింటున్నాను. ఫ్రూట్స్ మాత్రం కంపల్సరీ తినాలి. ఇంకా అందులో వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అయితే తినాలి, లైక్ వాటర్ మెలన్ అలా. ఇప్పుడు వచ్చేసి డ్రై ఫ్రూట్స్ లడ్డు అనమాట. ఇది హెల్తీ లడ్డు. ఈ లడ్డు అయితే డైలీ 1 తింటాను నేను. ఒకవేళ మీకు ఎవరికైనా ఈ లడ్డు రెసిపీ కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నేను ఈ రెసిపీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను.
బేబీ హెల్తీగా స్ట్రాంగ్గా ఉండాలంటే మనం తినే ఫుడ్ మీదనే ఉంటుందన్నమాట. సో అందుకే ఈ విధంగా ఎవ్రీ 2 hours తినాలి. జస్ట్ ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే అనమాట. నేను ఇవి తింటే నాకైతే మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. అండ్ ఎవ్రీ 2 hours అయితే నేను తినేదాన్ని అనమాట. ఏదో ఒకటి తింటుంటే మన మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది అనమాట. సో అప్పుడు బేబీకి కూడా సరిపడా మిల్క్ ఉంటుంది అనమాట. నాకైతే ఎవ్రీ 2 hours ఏదో ఒకటి ఇచ్చేది అమ్మ. బిఫోర్ ప్రెగ్నెన్సీలో కూడా నాకు ప్రెగ్నెన్సీలో కూడా సేమ్ ఇలానే ఎవ్రీ 2 hours ఏదో ఒకటి తినమనేది. ఎందుకంటే నేను మంచిగా ఉండాలి, నా హెల్త్ మంచిగా ఉండాలి అండ్ బేబీ కూడా మంచి గ్రోతింగ్ ఉంటుందని చెప్పేసి. అలాగే ఆఫ్టర్ పోస్ట్ పార్టం కూడా ఇలానే ఇచ్చేది అనమాట. ఎవ్రీ 2 hours ఏదో ఒక మీల్ తినాల్సిందే అని చెప్పేసి. ఇంకా కొన్ని రెసిపీస్ ఉన్నాయన్నమాట. లైక్ పాలల్లో గార్లిక్ వేసుకొని తాగడం కానీ, అండ్ మునగాకుతోని ఎనీ డిఫరెంట్ కర్రీస్ చేసుకోవడం కానీ, అలా ఏదైనా తింటే మనకి మిల్క్ ప్రొడక్షన్ అనేది చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇంకా మీకు ఏమైనా రెసిపీస్ కావాలి కానీ అండ్ మిల్క్ సప్లైకి ఇంకేమైనా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి అమ్మ వడియాలు పెడుతుంది. ముందు రోజు ఓవర్ నైట్ మొత్తము బియ్యాన్ని నానబెట్టుకుందనమాట. నానబెట్టుకున్న తర్వాత మార్నింగ్ మిక్సీలో గ్రైండ్ చేసుకుంది. ఆ నానిన బియ్యాన్ని మిక్సీలో గ్రైండ్ చేసుకున్నాక ఒక బౌల్ పెట్టుకొని అందులో వాటర్ వేసేసి ఇంకా జీలకర్ర, వామ, నువ్వులు, సాల్ట్ వేసి ఆ వాటర్ని చాలా బాయిల్ చేసిన తర్వాత ఇంకా మనం గ్రైండ్ చేసుకున్న పిండిని ఇలా వేసి ఇంకా ఉడికించుకోవాలన్నమాట లో ఫ్లేమ్లో. ఇంకా ఉడికించిన తర్వాత చల్లారిన తర్వాత ఇంకా వడియాలు పెట్టిందనమాట. ఈ కవర్ వచ్చేసి ఏంటంటే, ఈ కవర్ నాకు కొరియర్ వచ్చినప్పుడు ప్యాకింగ్ ఉంటుంది కదా, లోపల ఒక 2-3 packs వేస్తారు కదా, ఆ కవర్ దాంతో వేస్తే మాత్రం వడియాలు అయితే చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో అందుకే దాంతో వేస్తుంది. ఏంటి బామ్మ? వడప్పలా ఉన్నాయి. వడప్పలు కావు ఇవి, వడియాలు. 2 many ఉన్నాయి. ఉంది చాలా ఉంది. నీ వడియాలు పెట్టేసినావా? ఫినిషా? వావ్, గుడ్ జాబ్ ఐరా బేబీ. అంత జల్దీ ఫాస్ట్గా అయిపోయిందా నీది? అమ్మమ్మకి హెల్ప్ చేస్తుంది ఐరా బేబీ. హెల్ప్ చేస్తుందమ్మా ఐరా. గుడ్ గర్ల్ ఐరా. గుడ్ గర్ల్ ఐరా. ఇంకా కొంచెం పెట్టు. ఓకే, థ్యాంక్ యూ. పెట్టనిస్తలేదా? ఎందుకు సతాయిస్తున్నావు బేబీ? అయ్యో, కొంచెమే తిన్నదా? నువ్వేం తిన్నావు నాన్న? నేను కూడా కొడలు తిన్నావు. చేసినావా? ఎప్పుడు చేసినావు? చేసుకుందాం నాన్న. ఎమ్మి ఎమ్మి. అమ్మమ్మ, తమ్ముడు, డాడీ, మా అమ్మమ్మ తిందాం. తిందాం అయిపోతుంది. మీ బేబీకి జీలకర్ర, నువ్వులు, అది ఓమా, తమ్ముందా ఏడిస్తుండు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.